ప్రస్తుతం సెక్రటేరియట్లో 6 గంటలకు తెలంగాణ తల్లి ఇదివరకు ఉన్న తెలంగాణ తల్లి ఏదైతే ఉందో విగ్రహాన్ని మార్చి కాంగ్రెస్ వాళ్ళు కొత్త విగ్రహాన్ని పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మీద మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అక్క మాట్లాడతారు. అక్క నమస్తే. అక్క నమస్తే. నమస్తే అమ్మ. ఇది చాలా దుర్మార్గం అమ్మ. తెలంగాణ తల్లి అనేది ఇవాళ కొత్తగా పుట్టింది కాదు. తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిస్తూ ప్రతి ఒక్కరూ ఒక తెలంగాణ తల్లి రూపాన్ని ఊహించుకొని ఆ రోజు తెలంగాణ తల్లి ఎట్లుండాలి, తెలంగాణ తల్లి అంటే ఒక తల్లిలాగా ఒక దేవతలాగా అందరూ చూస్తే చేతులెత్తి దండం పెట్టుకునే విధంగా అందరి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న తెలంగాణ తల్లి వాళ్ళ ప్రతి గ్రామంలో ఉంది, ప్రతి కూడలిలో ఉంది, ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంది. రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ అనవాళ్ళు లేకుండా చేస్తాను అని అంటే ఆయనకి ఏది చేయడం ఆయన తరం కాదు. కానీ ఈరోజు ఎంత దుర్మార్గంగా తెలంగాణ తల్లి మార్పు చేస్తూ ఇవాళ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం, అది కూడా ఒక సామాన్య అంటే విగ్రహం ఉండదు, కిరీటం ఉండకూడదు, వడ్యాణం ఉండకూడదు, అంటే ఒక తల్లి గొప్పగా ఉండటం కూడా సహించలేని రేవంత్ రెడ్డి పాలన ఈ రాష్ట్రానికి ఉండడం, ఇటువంటి ముఖ్యమంత్రి ఉండడం తెలంగాణ మహిళలు చేసుకున్న దురదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ తల్లి అంటే ఉన్నతంగా ఉండాలి, ప్రతి ఒక్క తల్లి ఉన్నతంగా ఉండాలని ప్రతి బిడ్డ కోరుకుంటారు. ఇది ఇవాళ కొత్తగా కేసీఆర్ గారు పుట్టించిందో లేకపోతే బీఆర్ఎస్ పుట్టించింది కాదు, తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చినటువంటి తల్లి తెలంగాణ తల్లి. మనం ఇప్పుడే గౌరవనీయులు వాణిదేవి గారు చాలా చక్కగా చెప్పారు. 70 ఏళ్ల క్రితమే భారత మాత ఎట్లుండాలో కిరీటంతో అంటే అన్ని నగలతో ఒక దైవ రూపాన్ని సంతరించుకున్న విగ్రహాన్ని ఆ రోజు స్వయంగా మహాత్మా గాంధీ గారు కానీ జవహర్లాల్ నెహ్రూ గారు మరి ఒక రథంలో పార్లమెంటుకు తీసుకెళ్ళిన ఫోటోలు మనం చూసాం. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత వేరే మారిన ప్రభుత్వాలు మార్చుకోలేదు. దేశంలో ఎక్కడ కూడా మనం ఇప్పటివరకు తెలుగు తల్లిని పూజించుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో స్ఫూర్తినిచ్చిన తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకొని పూజించుకున్నాం. కానీ ఎక్కడ లేని సంస్కృతి అంటే రేవంత్ రెడ్డి ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. ఒక విషపూరితమైన ఆలోచనలు, ఒక నీచమైన సంస్కృతి కలిగిన నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం నిజంగా ప్రజలందరూ చేసుకున్న దురదృష్టం. దీనివల్ల అంటే నువ్వు ఇచ్చిన అభయహస్తానికే, నువ్వు ఇచ్చిన గ్యారంటీలకే ఎక్కడ దిక్కు లేదు. కొత్తగా నువ్వు తెలంగాణ తల్లికి కూడా అభయం ఇస్తున్నట్టు, చేతి గుర్తును చూపిస్తున్నట్టు అది కాంగ్రెస్ తల్లిలాగా ఉంది తప్ప తెలంగాణ ప్రజలు కోరుకున్న తల్లిలాగా లేదు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.